ప్రార్థన. నీ చేతి నుండి ప్రసాదము స్వీకరింపగోరి వచ్చిన ఈ ఉడుతను అనుగ్రహించవా? దయామయా, ఉడుతలు నీ చేతి ప్రసాదమును అనుభవిస్తున్నవి కదా. నీ సాన్నిధ్య భాగ్యము నాశించి నిన్ను చేరవచ్చిన ఈ సునకమునకు ఆశ్రయమివ్వవా? తండ్రి, సునకములు నీ ఆశ్రమములో సమదృష్టినందుచున్నవి కదా. నీ కొట్టమున బంధించుకోవా ప్రభు. నీ హస్తస్పర్శ సుఖమును కోరిన ఈ పశువును. నీవు పశుపతివే గదా, అథవా గోపాలకృష్ణుడవే కదా. నీ ప్రత్యేక కృపా కటాక్షమునకు ఉవ్విళ్ళూరే ఈ వన మయూరమునకు నీ పాదముల వద్ద తావు అనుగ్రహించవా? కృపానిధి, మయూర వాహనుడవే కదా నీవు. వానరానికి నాకు చాంచల్యము సమానమే. వానరాలు నీతో స్నేహం చేసుకున్నవి. వాటి కష్టాలు నీవు తీర్చేవాడవు, వాటికి అనునయమిచ్చేవాడవు. మరి నా మాట ఏమి చెప్పావు భగవాన్? నీ నందనవనంలో పెరిగి నిత్యము నీకు చల్లని వాయువులు వీచే మొక్కలకు పట్టిన అదృష్టమైన నాకు పట్టలేదు కదా. నీ పాదస్పర్శకు పులకించే ఆశ్రమ భూరేణువునైనా కాకపోతినే ఓ రమణ, నన్నెట్లా ఉద్ధరిస్తావో? నీ అడుగు దమ్ములను పాములు ఆశ్రయించినవటగా. పరమేశ్వర, నేను పాపజాతినే కదా. నీ పాదములేలా నన్నంటనీయవు ప్రభూ. నీవు అరుణాద్రివాసివి కదా. నా హృదయాన్ని అరుణాద్రి చేసుకుని దానిమీద సంచరించరాదా రమణ? ఆ విధముగా మేము 5గురము 40 రోజులు ఉన్నాం అరుణాచలంలో. ఊళ్ళో వండుకొని భోజనం చేసి మాలో మేము చందాలు వేసుకొని మధ్యాహ్నం 12ంటికి రోజు ఏదో పలహారం తయారు చేసుకొని ఆశ్రమానికి చేరుకునేవాళ్ళం. 3 గంటలకి స్వామికి, అక్కడ ఉన్న భక్తులకి మేము తెచ్చిన పలహారాన్ని పంచిపెట్టేవాళ్ళం. అందరికీ ఎంత ఇస్తామో అంత మాత్రమే స్వామివారికి కూడా ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ తీసుకోరు. కనుక అందరికీ సరిపోయేటట్టే తయారు చేసేవాళ్ళం. ఆ రోజుల్లో ఆశ్రమంలో చిన్న స్వామి వంట. గోపాలరావు అనే భక్తుడు ఊళ్ళో దొరికిన బియ్యం అవి ఆశ్రమానికి పంపేవారు. భక్తురాలు ఎచ్చమ్మ కూడా ఏదో ఒకటి పంపేవారు. ఆ వచ్చిన వాటిని వంట చేసేవారు చిన్నస్వామి. నెయ్యి గాని కూర గాని సరిగా ఉండేవి కావు. స్వామికి చారు అన్నమే చాలా రోజులు. చారు కూడా లేక ఉత్త ఊరగాయ ముక్కతో తిన్న రోజులు చాలా ఉన్నాయి. ఇంతలో కార్తీక దీప ఉత్సవం దగ్గరకు వచ్చింది. ఆ రోజుల్లో కూడా దీపానికి వచ్చిన ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేవారు భగవానుని చూడడానికి. అందుకని తెల్లవారగట్ట 3ంటికే ఫలహారం తీసుకుని కూర్చునేవారు. తెల్లవారిందా, లేవడానికి కదలడానికి వీలు ఉండేది కాదు భగవాన్కు. ఆయన చుట్టూ కర్రలు కట్టేవారు, గుంపు తోసుకొని మీద పడకుండా. దాంట్లో స్వామి, మురుగనారు, తక్కిన భక్తులు కూర్చునేవారు. అందుకని స్వామి నాతో, ఈ దీపం 10 రోజులు నువ్వేమీ పలహారం చేసి తీసుకుని రావద్దు, గుంపు వల్ల ప్రయోజనం ఉండదు అన్నారు. నేను ఏ పళ్ళో తెచ్చి గుంపులో జొరబడి ఆ కర్రల సందు నుంచి స్వామి వైపు ఆ పళ్ళు పెట్టి వెళ్ళిపోయేదాన్ని. కార్తీక దీప ఉత్సవం అయినాక వచ్చిన వారు చిదంబరం వెళ్ళాలనుకుంటున్నారు. నాకేమో భగవాన్ జయంతి వరకు, అంటే పుట్టినరోజు వరకు అరుణాచలంలోనే ఉండాలనుంది. కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, నేను వెళ్ళాలని సెలవు తీసుకుందామని భగవాన్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను ఇంకో రోజు ఆగమన్నారు. భగవాన్ రచించిన ఉపదేశ సారం అనే పుస్తకాలు అచ్చయి వస్తాయని నన్ను ఓ కాపీ తీసుకుని వెళ్ళమని అన్నారు. సెలవు తీసుకోవడానికి మర్నాడు వెళ్ళినప్పుడు ఉపదేశ సారం కాపీ ఇచ్చి సెలవిచ్చారు భగవాన్. నేను ఆయనను వదిలి కదలలేక ఏడ్చాను. భగవాన్ నాతో చాలా దయగా, నాతో పాటు ఆయన దిగులు పడుచున్నట్లుగా, నువ్వు రామనాథ్ వెళ్ళడం లేదు, ఎక్కడికి వెళ్ళడం లేదు, అరుణాచలం వెళుతున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తిరిగి వెళ్ళడం అంటే కష్టంగానే ఉంటుంది. దిగులు పడకు, వెళ్ళిరా అన్నారు.
ఆ మాటలతో నాకు ఓదార్పు కలిగింది. ఆ రోజే చిదంబరం వెళ్ళి అక్కడి నుంచి రామనాథపురం చేరుకున్నా. నేను రామనాథపురంలో తిరిగి అమ్మవారి పూజలు చేసుకుంటూ గ్రంథపఠనం చేస్తూ ఉన్నాను. ఏడాది గడిచింది. తిరిగి భగవాన్ జయంతి వస్తుంది. పోయిన జయంతికి ఉండలేకపోతేనే ఈ జయంతికైనా వెళ్ళగలనా అనే చింతలో ఉన్నాను. బీదదాన్ని. రైలు ఛార్జీ కూడా లేదు నా దగ్గర. ఎక్కడన్నా అప్పు చేసైనా సరే శనివారం బయలుదేరి తీరాలని నిశ్చయించుకున్నా. శుక్రవారం నాడు టపాలో నాకు జయంతికి ఆహ్వానం వచ్చింది, భగవాన్ ఫోటోతో సహా. నాకెంతో ఆనందమైంది. కరుణామయులు ఈ క్షుద్రురాలిని జ్ఞాపకముంచుకుని ఆహ్వానం పంపించారు. అరుణాచలం వెళ్ళిన తరువాత తెలిసింది, భగవాన్ స్వయంగా గోపాలరావుతో శాంతమ్మకి ఒక ఆహ్వాన పత్రిక పంపమని చెప్పి పంపించారని. సర్వేశ్వరుడి కృప. నేను సద్గ్రంథాలు చదివి వినిపిస్తున్న సంగతి విని రామనాథపురం రాజావారి అంతఃపుర స్త్రీలు నాకు కబురంపి వేదాంత గ్రంథాలు చదివించుకునేవారు. ఆనాడు నేను నాకందిన ఆహ్వానం తీసుకుని ఆ రాణులకు చూపాను. భగవాన్ ఫోటో చూసి అందరూ ఆనందించారు. నాకు జయంతికి వెళ్ళాలని ఉందని చెప్పాను. వాళ్లలో వాళ్ళు చందాలు వేసుకుని 30 రూపాయలు ఇచ్చారు. భగవాన్ నన్ను రప్పించుకోవడానికి డబ్బు కూడా సమకూర్చారు. అనుకున్న నాటికి బయలుదేరి అరుణాచలం చేరుకోగలిగాను. నేను ఆశ్రమానికి వెళ్ళేటప్పటికీ ఒక హాలు కట్టారు. దాంట్లో భగవాన్ మామూలు మంచం మూల వేశారు. దానిపైన దిళ్ళు వేసుకుని భగవాన్ కూర్చున్నారు. దండపాణి స్వామి ఉల్లత్ నార్పత్ అంటే భగవాన్ రాసిన 40 శ్లోకాలు చదువుతూ ఉంటే భగవాన్ వాటికి వ్యాఖ్యానం చెబుతున్నారు. భగవాన్ నన్ను చూడగానే, ఉల్లత్ నార్పత్ పుస్తకం నీకు రాలేదా? మురుగనారును నీకు పంపమన్నానే అన్నారు. జయంతికి ఆహ్వానం కూడా స్వామి నా పేరు చెప్పి పంపమని జ్ఞాపకం చేశారట. సర్వేశ్వరుడే నా పైన అంత శ్రద్ధ వహించి నాకట్లా సందేశాలు పంపితే ఇంక వారిని విడవడం ఎట్లా సాధ్యమవుతుంది? నేనెంత అజ్ఞానురాలిని, ఆడదాన్ని. అంత కృప నాపై కలగడానికి నేను చేసిందేమున్నది? ఆశ్రమంలో స్థిరపడడం. అట్లాగే ఆశ్రమంలో భగవాన్తో భోజనం చేసి ఆశ్రమంలో ఉండిపోయాను, నా స్వంత ఇల్లులాగా. రాత్రులు మాత్రం ఊళ్ళోకి పోయి భగవాన్ భక్తులు మొదలయారుపాటి ఇంట్లోనో ఎచ్చమ్మపాటి ఇంట్లోనో నిద్రపోయేదాన్ని. కార్తీక ఉత్సవము, జయంతి గడిచాయి. ఇంకా ఎంతకాలం ఉండగలను? వీరి మీద భారమై వెళ్ళాలి గదా అని దిగులు పడుతూ ఓ రోజు భగవాన్ సమక్షాన నిలిచి, ఇక్కడ ఉన్నంతకాలము శాంతంగా, తృప్తిగా, ఇంకేమీ అక్కర్లేకుండా ఉంటుంది. ఇంటికి వెళ్ళానా శాంతి ఉండదు. నేనేం చెయ్యను? భగవానుని వదిలి కదలలేకుండా ఉన్నాను అన్నాను. నీ మనసు స్థిరపడ్డదాకా ఇక్కడ ఉండు. తరువాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా శాంతి నీతోనే ఉంటుంది అన్నారు. కానీ ఎక్కడుండను? బయట ఉందామంటే బేదదాన్ని. జయంతి కాగానే ఆశ్రమానికి వచ్చిన అతిథులు వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళాలి కదా. అయినా ఆశ్రమం వారికే తిండి పుష్కలంగా లేదే. నేను భారం కదా వీరికి. ఏమైనా నేను కదలలేను. ఏ విధంగానో నేను ఆశ్రమంలో ఉండగలిగితే అనుకుంటూ భోజనానికి వెళ్ళాను. వంటింట్లో చిన్నస్వామి, రామకృష్ణస్వామి మాట్లాడుకుంటున్నారు. చిన్నస్వామికి ఒళ్ళు బాగాలేదు. వైద్యానికి మద్రాసు వెళుతున్నారు ఓ 2 నెలల పాటు. ఈ లోపల శాంతమ్మ వంట చేస్తూ ఆశ్రమంలో ఉంటుందా అని ఆలోచించుకుంటున్నారు. నన్ను చూడగానే అడిగారు, నాకంతకన్నా ఏం కావాలి? కరుణామూర్తి నా కోరికను ఎంత సులభంగా వెంటనే తీర్చారో స్వామి. అంతే. అప్పటి నుంచి ఆశ్రమంలో స్థిరపడిపోయినాను. నేనట్లా ఉండడం
భగవానుని ఆజ్ఞగా, ఆయన ఇచ్చగా, ఆయన వరంగా. వంటింట్లో నేను వంటింట అధికారిని ఆనాటి నుంచి. ఎల్లప్పుడూ భగవాన్ నా వెంట ఉండి కూరలు తరగడము, అందివ్వడము, వంటకి సహాయం చేయడము, ఎట్లా ఏమి వండాలో చెప్పడము, వండి చూపించడము, అంతకన్నా ఏం కావాలి నాకు? అట్లా స్వామి సన్నిధిలో గడిచింది కాలం. ఎంత పని చేస్తున్నా ఏమీ లక్ష్యం ఉండేది కాదు. అంతసేపు ఈశ్వరుడి సమక్షంలో ఈశ్వరుని సేవ చేస్తూ ఉన్నాననే భావమే హృదయాన్ని ఆనందంలో నింపేది. ఏ పూర్వ సుకృతమో నన్ను పరమేశ్వరుడి సన్నిధిలో నిలిపింది అని ఆశ్చర్యపడేదాన్ని. భగవాన్ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. వంటింట్లో పని కాక కర్రలు చెక్కడం, కట్టెలు కొట్టడం, పొట్టు తీయడం, అటుకులు ఏరడం, విస్తళ్ళు కొట్టడం, ఇలా పనులు చేస్తూనే మాకు ఎన్నో కబుర్లు, ఉపదేశాలు, సరిదిద్దడాలు, ఆ పనుల్లోంచే మాకు వేదాంతం చూపేవారు. ఏమైతేనేం అన్ని గంటలు నా మనస్సు సులభంగా భగవాన్పై నిలిచేది. ఎప్పుడూ ఆయన సమక్షంలో ఉండడం వల్ల ఏదో విధంగా దృష్టి ఆయన పైన ఉండక తప్పదు. ఎప్పుడూ ఆయన సేవే, ఆయన ఆజ్ఞలే, ఆయన బోధనలే కావడం వల్ల ఆయన నుంచి మనస్సు చెదరడానికి వీల్లేదు. మా ప్రయత్నాలు, ఉద్దేశాలు, ఆలోచనలు అవసరం లేదు. అంతా ఆయన చూసుకుంటారు. నేను చేసే సేవ ఈశ్వరుడికి, ఈశ్వర భక్తులకే కదా. స్టోర్ చిన్నస్వామి ఆశ్రమాధికారి కాగానే అన్నారు, ఇక మంచి భోజన సామగ్రి తెప్పించి నిల ఉంచి భగవాన్కి మంచి భోజనం పెట్టించాలి అని. ఆ మాటలు భగవాన్ చెవిన పడ్డాయి. ఇంకే తెప్పించు తెప్పించు, నెల్లూరు నుండి బియ్యం, వీడుపట్టు నుంచి పప్పు అన్నీ తెప్పించు అని అన్నారు. ఆనాటి నుండి ఎన్నడూ తరగని సామాను కొట్టు ఏర్పడ్డది ఆశ్రమంలో. దేవీ పూజ. ఆ మరుసటి సంవత్సరం నేను దసరాకి దేవీ పూజలు చేయాలని రామనాథపురం వెళతానన్నాను. కానీ చిన్నస్వామి నన్ను వెళ్ళడానికి వీల్లేదన్నారు. అయినా వెళ్ళాలనే కోరిక నాలో బలంగానే పనిచేస్తోంది. మర్నాడు నేను భగవాన్ హాల్లో ధ్యానంలో కూర్చుని ఉండగా వెళ్ళాను, ఆయనకి నా కోరిక తెలియజేయాలని. నాకు అక్కడ భగవాన్ మాయమై ఆయన కూర్చున్న స్థానంలో దివ్య తేజస్సుతో 2 ఏళ్ల పిల్ల కనిపించింది. ఆమె నేను పూజ చేయడానికి రామనాథపురం వెళ్ళాలనుకునే పరమేశ్వరి అనిపించింది. ఆనాటి నుండి వేరే దేవతల్ని కొలవవలసిన అవసరం నాలోంచి పోయింది. అందరూ దేవతలు ఎవరి నుంచి ఉద్భవించారో ఆ ఈశ్వరుణ్ణే ప్రతిదినము సేవిస్తుంటే ఇంకా వేరే పూజా విధానంతో దేవతల్ని కొలవవలసిన అవసరం ఏముంది? దీక్ష. ఒకరోజు పొద్దున్న ఒక యూరోపియను జట్కాలో నుంచి ఆశ్రమం ముందు దిగి సరాసరి భగవాన్ దగ్గరికి వచ్చి కాగితం పైన ఏదో రాసి చూపాడు. దానికి భగవాన్ ఏమీ జవాబు చెప్పక ఆయన వంక రెప్ప వాల్చకుండా చూశారు. ఆ చూపు తగలడంతో ఆయన చూపు భగవాన్ పైన దీక్షగా నిలిచింది. భగవాన్ కళ్ళు మూసేశారు. అతని కళ్ళు మూతలు పడ్డాయి. కదలకుండా అట్లా ఇద్దరూ ఉండిపోయినారు. 11 గంటలైంది. భగవాన్ భోజనానికి లేచే వేళయింది. మామూలుగా విస్తట్లో అన్నం వడ్డించి సాంబారు గిన్నె పట్టుకుని మరీ పిలుస్తాం భగవానుని భోజనానికి. వెళ్ళి భగవాన్ కమండలాన్ని పట్టుకుంటాడు మాధవస్వామి. అదే పిలుపు. ఆనాడు భగవాన్ దగ్గరకు పోవడమే భయంగా ఉంది. పెదిమలు బిగించి కళ్ళు మూసుకొని ఆయన కూర్చుని ఉంటే ముఖం గొప్ప జ్యోతితో వెలిగిపోయింది. ఎవరమూ అటు వెళ్ళ సాహసించలేదు. పొద్దెక్కిపోయింది. చివరికి మాధవస్వామి వెళ్ళి కమండలాన్ని ఎత్తినా భగవాన్ కదలలేదు. భోజనం చల్లారిపోయింది.
వడ్డించిన విస్తళ్ల ముందు కూర్చున్న ఆశ్రమవాసులు అట్లానే కూర్చునున్నారు. చిన్నస్వామి ఇటు అటు తిరుగుతున్నాడు. పొద్దెక్కిందని బిగ్గరగా అంటాడు. చెంబులు చప్పుడు చేస్తాడు. వాళ్ళకి వీళ్ళకి పనులు చెప్పుతాడు. మాధవ స్వామి వెళ్ళి కమండలం ఎత్తి చూశాడు. కానీ భగవాన్ కదల్లేదు. చివరికి గడియారం 12 కొట్టినప్పుడు విని భగవాన్ కళ్ళు తెరిచారు. ఎర్రగా చింత నిప్పుల వలె మండిపోతున్నాయి ఆయన కళ్ళు. ఆ సంగతి ఎట్లా తెలిసిందో వచ్చిన ఆయన కూడా కళ్ళు తెరిచాడు. అదే సమయాన మాధవ స్వామి కమండలం చేతబట్టాడు. భగవాన్ లేచారు. దొర భగవాన్కి నమస్కరించి లేచాడు. ఆయనను కూడా భోజనానికి ఉండమన్నారు. ఉండనని తల ఊయించి జట్కా ఎక్కి వెళ్ళిపోయినారు. ఆయన ఊరు తెలీదు, పేరు తెలీదు. మళ్ళీ ఈనాటికి కనపడలేదు. ఆశ్రమంలో అందరూ అతనెవరో, ఎంత అదృష్టవంతుడో, భగవాన్ అంత శ్రద్ధ చూపి సద్యోదీక్షనివ్వడానికి ఎంత పుణ్యాత్ముడో అని ఆశ్చర్యపడ్డారు. కళ. ఆ రోజుల్లోనే నాకో కల వచ్చింది. గొప్ప కాంతిగల స్త్రీ ఒకామె సోఫాలో భగవాన్ పక్కన కూర్చునుంది. భగవాన్ స్వయంగా ఆమెకు అలంకారం చేస్తున్నారు. ఇంకొక ఆమె ఇటు అటు తిరుగుతూ ఆశ్రమంలో పనులు చేస్తుంది. నేను భగవాన్తో, అదేమిటి, అంత సేవ చేస్తున్న ఆమె వంక చూడనన్నా చూడరు, మీ పక్కన కూర్చున్న ఆమెను అంత ముద్దు చేస్తున్నారు అన్నాను. అంతలో సోఫా మీది దేవిని మేళ తాళాలతో పెద్ద ఊరేగింపు చేస్తున్నారు. నాకు మెళకువ వచ్చింది. ఆ కళ అంతా మురుగునార్తో చెప్పాను. ఆయన చెప్పారు, నేను సోఫా పైన చూసిన ఆమె మోక్షలక్ష్మి అని. ఆమె ఎప్పుడూ భగవాన్ పక్కన ఉంటుందని, ఆ విషయం తాను ఇదివరకే పాటల్లో రాశానని చెప్పి ఆ పాటలు నాకు వినిపించారు. మధ్యాహ్నం భగవాన్, నేను, మురుగనార్ పెద్ద పళ్ళెం ముందు కూర్చుని లడ్డు కడుతున్నాం. అప్పుడు నేను మురుగనారుతో నా స్వప్నం భగవాన్కి చెప్పమన్నాను. మురుగనారు ప్రారంభించారో లేదో, ఆ అమ్మ కోసం నీవేమైనా వకాలతు పుచ్చుకున్నావా, ఎవరికి కల వచ్చిందో వారినే చెప్పమను అన్నారు. నేను కల చెప్పాక భగవాన్ అన్నారు, నాకు చేతనవునే తల దువ్వడం, జడ వేయడం, అలంకారం చేయడం, మొగలి పువ్వులు జడలో పెట్టి కట్టడం అన్నీను. నేను కొండ మీద ఉన్నప్పుడు నాకు ఒక ఆమె భోజనం తీసుకునొచ్చేది. ఆమె నాకో విస్తరి, నా పక్కను ఖాళీగా రెండో విస్తరి వేసి వడ్డించేది. ఎవరికంటే అది తల్లికనేది. ఆ అమ్మకి ఆ విధంగా దర్శనమైంది అన్నారు. మైసూరు మహారాజా. ఒకసారి ఆశ్రమంలో అనుకుంటున్నారు, మైసూరు మహారాజా వస్తున్నారని, ఆయన భగవానుని హాలులో దర్శించరని ప్రత్యేకంగా ఎవ్వరూ లేకుండా దర్శనం ఏర్పాటు చేయమన్నారని. ఎట్లా? భగవాన్ ఏమీ మాట్లాడరే. చివరికి భగవాన్ స్నానానికి వచ్చినప్పుడు అక్కడ ఏర్పాటు చేశారు. ఆ మహారాజు గారు ఎన్నో పళ్ళాలలో ఎన్నో పదార్థాలు తెచ్చి భగవాన్ పాదాల ముందు పెట్టారు. మేము దూరంగా నిలబడి చూస్తున్నాం. 10 నిమిషాలు నిలబడి భగవాన్ వంక చూస్తూ ఉండి చప్పున కాళ్ళు పట్టుకున్నారు ఆయన. ఆయన కళ్ళ వెంబడి దారలు భగవాన్ పాదాలకి అభిషేకం చేశాయి. ఏదో దీనంగా మాట్లాడారు భగవాన్తో. అంతే, వెళ్ళిపోయినారు. తరువాత కొద్ది రోజులలో తిరువాన్కూరు మహారాణి వచ్చారు ఆశ్రమానికి. ఆమె కోసం రోడ్లన్నీ బందోబస్తు చేశారు. ఆమె వచ్చి భగవానుని ఎన్నో ప్రశ్నలు అడిగి వెళ్ళారు. మర్నాడు భగవాన్ భోజనం చేసి ఇంకా లేవకుండా విస్తరి ముందు కూర్చున్న సమయంలో నేను అడిగాను, తిరువాన్కూరు మహారాణి వచ్చారే, ఏమన్నారు అని. ఏదో వచ్చిందిలే, ప్రశ్నలు అడిగి వెళ్ళింది, అంతకన్నా ఏముంది. మైసూరు మహారాజా,
అతనా? అతనికే పండిన పండు అని భగవాన్ ఏమి జరిగిందో, అతనేమన్నారో అంతా అనుకరించి చూపారు. అతని మాటలు, నమ్రత, ఆపుకోలేని అతని దుఃఖము అన్నీ నన్ను ఓ మహారాజా అని కూర్చోబెట్టారు. అందువల్ల నేను మీ వద్ద ఒక పరిచారకున్నయి మీ సేవ చేసే భాగ్యం నాకు లేకపోయింది. ఇక్కడ ఉండను వీలు లేదు. మళ్ళీ మిమ్ము చూడటానికి రానూ లేను. ఈ 10 నిమిషాల్లో నాకు సంపూర్ణ అనుగ్రహం దయచేయండి అన్నాడు అని ఎంతో కదిలిపోయి మాట్లాడారు భగవాన్. అటు తరువాత మైసూరు మహారాజా స్వదస్తురితో పెద్ద ఉత్తరం రాశాడు భగవాన్కి. ఆ ఉత్తరం చివర భగవాను దగ్గర వెలిగించే ఊదువత్తులు ఎక్కడ దొరుకుతాయో చిరునామా రాయించమన్నారు. అవి మైసూరు ఒత్తులే. ఆ మహారాజా అంతకన్నా పరిమళమైన విలువైన అగరవత్తుల్ని అనుభవించలేదా? కానీ ఎంత చేసినా భగవాన్ హాలులో పరిమళం ఏ ఒత్తులకి ఎట్లా వస్తుంది? ఆ పరిమళం ఆ ఒత్తులదైతే కదా. ఆవు దూడ. ఎవరో పల్లెటూరు ఆయనకు కల వచ్చింది. నీ ఆవుకు పుట్టబోయే దూడను రమణాశ్రమానికి అర్పించమని. అట్లానే ఆవుని దూడను తెచ్చి భగవాన్కి అర్పించుకున్నాడు. కానీ ఇక్కడ అంతా అడవి, పెద్ద పులులు తిరిగేవి. హాలు తప్ప ఇంకో గట్టి ఇల్లు లేదు. అందుచేత ఆశ్రమం వారు మా చేత కాదు, ఆవుని దూడను తీసుకుని పో అన్నారు. కానీ అతను నాకు స్వప్నం వచ్చింది, తీసుకుని పోనన్నాడు. అందుచేత అతని అర్పణని స్వీకరించి ఊళ్ళో ఒక అతనికి పెంచమనిచ్చారు ఆవుని దూడను. ఆ దూడే గోవులక్ష్మి. అది పెద్దదై 3 దూడల్ని పెట్టేదాకా అతని దగ్గరే ఉంది. ఈ లోపల ప్రతిరోజు స్వామిని చూడడానికి ఆశ్రమానికి వచ్చి రాత్రులు ఊళ్ళోకి వెళ్ళేది. తక్కిన స్త్రీల మల్లేనే పొద్దున్నే రావడం, ఆశ్రమంలోనే ఉండడం గడ్డి మేసుకుంటూ, మధ్యాహ్నం ఆశ్రమంలో భోజనం చేయడం, మధ్య మధ్య స్వామిని దర్శించుకోవడం, ఇవి లక్ష్మిగారి కార్యక్రమం. లక్ష్మికి అప్పుడు నిండు చూలు. మధ్యాహ్నం 2 గంటలకు భగవాన్ పత్రిక చదువుతున్నారు. బివి నరసింహస్వామి గారు తాము రాయబోయే భగవాన్ జీవిత చరిత్ర కోసమై భగవానుని ఒకటే ప్రశ్నలు వేస్తున్నారు. ఆవు లక్ష్మి హాలులో ప్రవేశించి భగవాన్ చదువుతున్న పత్రికను నాకుతోంది. భగవాన్ లక్ష్మి వంక చూసి కొంచెం ఆగు అని పత్రిక చదువుకుంటున్నారు. కానీ లక్ష్మి వినలేదు, మళ్ళీ నాకుతోంది. భక్తవత్సలుడైన భగవాన్ పత్రికను అవతల పడేసి తన చేతిని లక్ష్మి కొమ్ముల మధ్య పెట్టి తన తలను కూడా తన చేతి మీదికి వంచారు. అంతే, ఇద్దరూ కదలకుండా అట్లా ఉండిపోయినారు. నేను చూస్తూ పక్కన నుంచున్నాను. 10 నిమిషాలైంది. భగవాన్ నా వైపు తిరిగి, లక్ష్మి ఏం చేస్తుందో నీకు తెలుసునా? లక్ష్మి సమాధిలో ఉంది అన్నారు. నేను లక్ష్మి వంక చూశాను. ఒళ్ళు కళ్ళు అన్నీ నిశ్చలంగా ప్రాణం లేనట్టు నుంచునుంది భగవాన్ కేసి గుడ్లు నిలిపి. కళ్ళ వెంబడి ధారలుగా నీళ్లు కారుతున్నాయి. ఏం లక్ష్మి, ఎట్లా ఉంది అని అడిగారు భగవాన్. లక్ష్మి అట్లాగే భగవాన్కి తోక చూపడం ఇష్టం లేనట్టు వెనక్కి వెనక్కి జరిగి గుమ్మంలోంచి వెళ్ళి హాలుకి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయింది. 4 రోజుల తరువాత లక్ష్మి దూడని కన్నది. లక్ష్మిని పెంచుతున్న మనిషి పరిస్థితులు బాగుండక ఆ ఆవుల్ని పెంచలేక లక్ష్మిని 3 దూడల్ని ఆశ్రమంలో వదిలి కన్నీళ్లతో వెళ్ళిపోయాడు. లక్ష్మి 3 దూడలతో వచ్చి హాలులో భగవాన్ సోఫా ప్రక్కన పడుకుంది. దానిని చూసి భగవాన్ అన్నారు, ఇన్నాళ్ళు లక్ష్మి స్వామిని వదిలిపోవాలే అని సాయంత్రాలు ఏడుస్తూనే ఇంటికి పోయేది.
ఇవాళ తన సొంత ఇంటికి వచ్చి చివరికి చేరుకున్న సంతోషంతో పడుకుంది. తన సంసారము, తాను, నేను, నా బిడ్డలు నీకు శరణాగతి, ఇంక నీదే భారం అని పడుకుంది. చూశారా అన్నారు. తృప్తి అయింది. ఒకరోజు ఒక సన్యాసి వచ్చి 3 పక్షాలు ఆశ్రమంలో ఉంటానన్నాడు. భగవాన్ అనుజ్ఞ ఇచ్చారు. ఆయన్ని బాగా చూశారు ఆశ్రమం వారు. చివరి రోజున ఆయన భగవాన్ దగ్గరికి వచ్చి, స్వామి, ఇన్ని రోజులు ఆశ్రమంలో నన్ను చాలా ప్రేమతో చూశారు. సర్వ విధాలా తృప్తి అయింది. ఇంకా నాకు ఆత్మతృప్తిని ప్రసాదించండి అని అడిగారు. భగవాన్ సోఫా మీద నుంచి లేచి నుంచుని ఆయన చేతుల్ని పట్టుకున్నారు. అట్లా ఇద్దరూ నిశ్చలంగా నుంచున్నారు చాలాసేపు. చివరకు ఆ స్వామి తృప్తి అయింది, ధన్యోస్మి అంటూ వెళ్ళిపోయినారు. ఈ విధంగా స్పర్శతో, మాటతో, మౌనంతో, చూపుతో, చూపు కూడా లేకుండా ఎందరికీ దీక్ష ఇచ్చారో భగవాన్. ఆశ్రమంలో ఆ రోజులలో భగవాన్ భోజనానికి కూర్చుంటారనగా ముందుగా ఆశ్రమంలో ఆశ్రయం తీసుకున్న జంతువులకి ఆహారం పెట్టారో లేదో చూస్తారు. పిల్లులు, కుక్కలు, పిట్టలు మొదలైన వాటికి భోజనం అయిందో లేదో స్వయంగా చూస్తారు. తరువాత పశువులకి ఇడ్డెన్లతో సహా పెట్టవలసిందే. ఎక్కువ మంది వచ్చి ఆశ్రమంలో వండిన ఇడ్డెన్లు పశువులకు మిగలకపోతే భగవాన్కి జడిసి ఊళ్ళోకి మనిషిని పరిగెత్తించి ఇడ్డెన్లు కొని తెప్పించేవారు. మృగాలకి అయిన తరువాత బిచ్చానికి వచ్చిన మనుషులకి భోజనం పంచిపెట్టాలి. ఎంత ఉంటే అంతా ఇవ్వవలసిందే. వాళ్ళ తరువాతనే తన భోజనం. ముష్టివాళ్ళు కదా అని వాళ్ళకి ముక్కల పులుసు కాచేదాన్ని. రోజు ఒక పులుసు వాళ్ళకి, ఆశ్రమానికి సాంబారు ఉండేదాన్ని. ఆ పలచని పులుసు బేదవాళ్లకు పోయడం భగవాన్ చూశారా? సాంబారు నాకెందుకు? ఆ పప్పు సాంబారు వాళ్లకు పోసి వండిన నీళ్ల పులుసు నాకు పొయ్యమని పట్టుపట్టేవారు. ఆయనతో పడలేక చారుకట్టు తీయగా మిగిలిన పప్పు వాళ్ల పులుసులో వేసి కాచేదాన్ని. కార్తీక దీపం రోజుల్లో ఉత్సవానికి వచ్చిన ముష్టివాళ్ళు చాలామంది వచ్చేవారు ఆశ్రమానికి. జయంతికి చెప్పనక్కర్లేదు. ఆ ఏడు సుబ్రహ్మణ్య స్వామి భోజనం పంచి పెడుతుండగా గలాట జరిగింది. తనకు అలివి కాక అన్నం గిన్నెను అక్కడే పారేసి వచ్చేశారు. ఆ మరునాడు ఇక నుంచి ముష్టివారికి భోజనాలు లేవన్నారు ఆశ్రమాధికారులు. ఆ రాత్రే నాకు కల వచ్చింది. భగవాన్ హాలులో భక్తులందరూ కూర్చునున్నారు. భగవాన్ సోఫా మీద చిన్నది మృగం మాదిరిది ఒకటుంది. ఆ చిన్న మృగం వెంటనే ఒక అద్భుతమైన ఎర్రని మహాస్వంగా ఎదిగింది. అది వచ్చి ప్రతి భక్తుడిని వాసన చూస్తోంది వరుసగా. నా దగ్గరకు వస్తుందేమో అని నా గుండె దడదడలాడుతుంది. ఆ గుర్రం వెళ్ళి భగవానుని ఒళ్ళంతా నాకి మాయమైంది. భగవాన్ నన్ను దగ్గరికి పిలిచి, ఎందుకట్లా భయపడతావని అడిగి గుండెలపైన చెయ్యి వేశారు. నా వణుకు వెంటనే ఆగింది. భగవాన్ దేహంలోంచి ఒక దేవతా పరిమళం బయలుదేరింది. అట్లాంటిది నేనెన్నడూ వాసన చూసి ఎరుగను. అప్పుడన్నారు, అది మామూలు గుర్రం అనుకోకు. కార్తీక ఉత్సవానికి అరుణాచలేశ్వరాలయంలో ధ్వజమెత్తగానే ఆ ఉత్సవంలో పాల్గొనటానికి పైనుండి దిగి వచ్చి అనేక దేవతలు అనేక రూపాలలో ప్రజలతో కలిసి తిరుగుతుంటారు. ముష్టికి వచ్చిన గుంపులో ఎవరు కలిసి ఉంటారో ఎట్లా తెలుసుకోగలరు? ముష్టి వాళ్ళకి, సాధువులకి భోజనం వేయడం ఆపకండి. ఎంత ఉంటే అంతలోనే పెట్టండి. తిండి లేదు పొమ్మనకండి అన్నారు. నాకు మెలకువ వచ్చింది. పొద్దున్నే ఆ కల చిన్నస్వామికి చెప్పాను. నా కల విని 7 పళ్ళు బియ్యం వార్చమన్నారు. ఆ రోజున మరలా బీదవాళ్లకు భోజనాలు సాగించారు. నాకు ఎట్లా వచ్చేదో ఆ బలం. పెద్ద పెద్ద గుండిగలు వార్చి
అవలీలగా ఎత్తిపెట్టేదాన్ని. భ్రూమధ్యంలో వెలుగు. మొదటిసారి భగవాన్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు పెద్ద సూర్యబింబం, దాని మధ్య భగవాన్ రూపం కనపడ్డది. పూజలో ఓసారి భ్రూమధ్యంలో వెలుగు కనపడ్డది. ఆ సంగతి భగవాన్తో చెప్పితే, అంతే, అట్లాంటివి కనబడతాయి, అవేమీ బయట నుంచి వచ్చినవి కావు, అన్నీ మనసు లోపలివే. ఆ వెలుగు వెనక ఉండే వెలుగు ఏది, ఆ వెలుగును చూసేది ఏది అని ప్రశ్నించుకో అన్నారు. ఓసారి భగవానుని అడిగాను, నాకు ఎప్పుడూ ధ్యానంలో కూర్చోవాలని ఉందని, నేను ఆశ్రమంలో చేస్తున్న పని దానికి అభ్యంతరంగా ఉందని. దానికి భగవాన్, నీ మనసుని ఉండవలసిన స్థలంలో నిలుపు, నీ దేహాన్ని పని చెయ్యని అన్నారు. ఆనాటి నుంచి ఏ పని చేస్తున్నా ధ్యానం వల్ల కలిగే శాంతి నాతోనే ఉండేది. నాతోనే ఉండి భగవాన్ తాను వంట పనులు చేస్తూ, అందిస్తూ, సరిదిద్దుతూ, ఏది ఎట్లా ఉండాలో చెప్పుతూ వంటింటిలోనే ఉండేవారు. వండినవన్నీ పక్కగా పెట్టేదాన్ని, భగవాన్ ముందు రుచి చూసి సరిగా ఉన్నవో లేదో చెప్పేందుకు. ఇట్లా వంటలు రుచి చూసేవారిని పెద్ద పెద్ద జీతాలిచ్చి పెట్టుకుంటారు మహారాజులు. నాకు నువ్వు ఏమి ఇవ్వబోతున్నావో అన్నారు ఓసారి. నా సర్వస్వం మీకు అర్పించాను కదా స్వామి, ఈ బికారి దాని దగ్గర ఇంకేం మిగిలింది అన్నాను. గొప్ప దయతో నవ్వారు భగవాన్. ఒక భక్తుడు ఊరికి వెళుతూ భగవాన్తో ఇట్లా అన్నాడు, స్వామి, నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పటికో రాగలగడం. మీ చుట్టూ ఉండడానికి నోచుకున్న ఈ భక్తులందరూ ప్రతి నిమిషం సాన్నిధ్యమనే అమృతాన్ని రుచి చూస్తూ ఉంటారు. ఎంతో దూరంలో ఉన్న ఈ దాసుడు జ్ఞప్తిలో ఉంటాడా? భాగ్యమంటే వీరిది. నన్ను కూడా మీ మనసులో ఏ మూలో ఉంచుకొని సదా రక్షించాలని ప్రార్థిస్తున్నా. ఆ ప్రార్థనకి భగవాన్ అన్నారు, నీ ప్రార్థన సరే, ఇతను అక్కడ ఉన్నాడు, అతన్ని రక్షించాలి అనే తలంపు అనేది ఉంటే అతను జ్ఞాని ఎట్లా అవుతాడు? మనసు లేనివాడు దేన్ని కానీ ఎట్లా మనసులో ఉంచుకోగలడు? ఇక్కడ మనవి చేసుకున్నావు, అంతే కావలసింది. నీ మనవిని ఈశ్వరుడికి నివేదించాను, ఆయన చూసుకుంటారు అని చెప్పి సెలవిచ్చి పంపి మాతో అన్నారు, అందరూ అనుకుంటారు జ్ఞానిని సేవించుకొని వారి చుట్టూ ఉన్న భక్తులకి ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుందని. అట్లాంటి ప్రత్యేకత ఉంటే ఆ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు? లోకంలో ఎక్కడ ఎంత దూరాన ఉంటేనే, ఎవడు గురువుకి తాను సంపూర్ణంగా అర్పించుకుంటాడో, ఎవడు సమస్తము గురువేనని, తానేమీ కానని అహంకారాన్ని వర్జిస్తాడో, అట్లాంటి అతనిని ఉద్ధరించడం ఈశ్వరుడి విధి. అట్లా అర్పించుకున్నవాడు ఏ ప్రార్థన చెయ్యనక్కర్లేదు, ఈశ్వరుడే పరుగెత్తుకుని వెళ్ళి సదా అతని వెంట ఉంటాడు. పద్మం పక్కను కప్ప నివసిస్తూ ఉంటుంది, ఏ దూరాన్నించో తుమ్మిది వచ్చి మకరందం తాగిపోతుంది అన్నారు. భోజనాల ముందు. నేను వచ్చిన కొత్త రోజులవి. రాత్రి అన్నం తప్ప తక్కినవన్నీ మధ్యాహ్నం వండినవే రాత్రికి అట్టే పెట్టి వడ్డించేవాళ్ళం. ఆ రాత్రి బంగాళాదుంపలు, చామదుంపలు కలిపి వేయించి ఉంచిన కూరని రామనాథం అనే కుర్రాడు అందరికీ ముందే విస్తళ్లలో వడ్డించి ఉంచాడు. అందరి విస్తళ్లలోనూ 3-4 ముక్కలే ఉన్నాయి. స్వామికి ఇష్టమని ఆయన విస్తట్లో 5-6 ముక్కలు వడ్డించాడు. స్వామి విస్తరి వంక చూస్తారు, తక్కిన విస్తళ్ళ వంక చూశారు, వడ్డించే మా ముఖాల వంక చూస్తారు. చారు గిన్నె పట్టుకుని నేను పక్కనే నుంచుని ఉన్నాను. తిరిగి తిరిగి కోపంతో నిండిన కళ్ళతో నా ముఖం వంక చూశారు. ఎవరు ఏమి లోపం చేశారో, ఆగ్రహం కలిగించారు అనుకున్నాను. నా వల్ల అపరాధం కలిగి ఉండవచ్చుననే అనుమానం కూడా కలగలేదు మనస్సులో.
భోజనాలైనాక స్వామి హాలులో గోడవైపు తిరిగి పడుకున్నారు. రోజు మేము రాత్రి పనినంతా ముగించుకొని ఊళ్ళోకి వెళ్లే ముందు సెలవు తీసుకోవడానికి హాలులోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు సెలవడిగినా సాధారణముగా ముసుగు తీసి మా వంక చూసి, మీ వెంట ఎవరు వస్తున్నారు, లాంతరు ఉందా అంటూ అట్లాంటివన్నీ జాగ్రత్తగా కనుక్కుంటారు. ఆ రాత్రి నేను సెలవు అడగగానే ముసుగు తీసి నా వైపు తిరిగి ఇట్లా రా అన్నారు. నేను దగ్గరికి వెళ్ళాను. ఏం చేశావు రాత్రి? తక్కిన వాళ్ళకన్నా స్వామికి ఎక్కువ కూర వడ్డించావు. ఇదేమిటి నిందిస్తున్నారు? స్వామి పైన ఉన్న ప్రేమ వల్ల, మా భక్తి వల్లనే కదా నేను ఎక్కువ వడ్డించింది. నాలోని ఆ భక్తి చూసి స్వామి సంతోషిస్తారనుకున్నాను. తక్కిన వాళ్ళు స్వామి నాకు ఒకటి ఎట్లా అవుతారు? మా ఇళ్లలో అంతే కదా, పైగా నాకెట్లా ఉంటుంది? ఈ చీవాట్లు నలుగురిలో ఉండగానాయే సిగ్గు వేసింది. ఇది నేర్చుకోవడానికే ఇంత దూరం వచ్చింది నువ్వు? అందరికీ ఎక్కువ వేసి నాకు తక్కువ వేయి, నాకు సంతోషం అన్నారు. నాకు చేతులు ఎట్లా వస్తాయి? ఎక్కువ కూర వేస్తే నాకు సంతోషం అనుకున్నావా? కూరతో అనుగ్రహం సంపాదిద్దాం అనుకున్నావా? స్వామి పైన ప్రేమతో నేను చేసిన పని అది. నా అపరాధాన్ని మన్నించండి. ఇక మీద భగవాన్ చెప్పినట్లే నడుచుకుంటాను అన్నాను. నా భక్తులందరినీ నువ్వు ఎంత ప్రేమతో చూస్తే, అంటే వాళ్ళందరినీ నువ్వు నన్నుగానే చూస్తే నా మీద అంత ప్రేమ కలుగుతుంది అని చెప్పి సెలవిచ్చారు. ఆ మాటలు మాట్లాడుతుంటే ఆయన కళ్ళు మండిపోతున్నాయి. దాంతో నాకు మంచి పాఠం జరిగింది. ఆనాటి నుంచి ప్రతి భక్తుణ్ణి నా హృదయంలోకి తీసుకుని ప్రతి వారికి తల్లినైనాను. ఎవరికే పథ్యం కావలసినా, ఎవరికి ఒళ్ళు బాగుండకపోయినా ఎంతో శ్రద్ధతో సేవ చేయడం నేర్చుకున్నాను. భగవాన్ నన్నే పిలిచి ఎవరు ఎట్లా ఉన్నది అడుగుతూ ఉండేవారు. తద్విజిజ్ఞాసస్వ. ఒకరోజు భగవాన్ హాలులో ధ్యానంలో కూర్చుని ఉండగా స్వామి తలలో నుంచి ఒక వెలుతురు బయలుదేరి హాలంతా ఆవరించినట్లయింది. ఆ వెలుతురులో హాలు, నేను, భగవాన్ అన్నీ కరిగిపోయినాం. నేను అనేది మాత్రం ఉత్త ఆకాశంలో తేలుతున్నట్లయింది. ఇదేమిటి, భగవాన్ కనపడడం లేదు అనే ఆలోచన వచ్చేటప్పటికి మళ్ళీ లోకం నా ముందు ప్రత్యక్షమైంది. ఆ సంగతి భగవాన్తో చెప్పితే, తమో రజో గుణాలు అణిగి సత్వగుణం ప్రధానమవుతున్నప్పుడు ఇట్లాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. మొహం ఎట్లా ఉన్నదో తెలుసుకోవడానికి అద్దంలో చూసుకుంటాం, అంతేకాని అద్దంలో కనబడేది ప్రతిబింబమే కానీ మన సొంత ముఖం కాదు కదా. అట్లానే నీ ఇంద్రియాలకి, మనసుకి తెలిసేది ఏది వాస్తవం కాదు. ఎంత గొప్ప దృశ్యాలు కనబడినా అవేవో నీ ఆత్మదర్శనం అనుకున్నా, లేక నాకే కదా ఇంత గొప్ప అనుభవం వచ్చిందనుకున్నా అంతటితో నీ అభివృద్ధి ఆఖరు. ఎవరికి కనిపిస్తుందో ఇదంతా అని తర్కించుకొని వీటినన్నిటినీ తెలుసుకునేది ఏదో ఆ తెలివిని పట్టుకోవడానికి చూడు. నీ మనసు పని చెయ్యకుండా, ఏ ఆలోచన లేకుండా ఏది ఉందో అది నువ్వు. దాని నుంచి కదలకు అని చెప్పారు. ఎప్పుడైనా ఏ పనిలోనైనా, ఏ దృశ్యంలోనైనా నేను చెప్తున్నాను అనే అహంకారం కనపడ్డదా, స్వామి నుండి ఓ మొట్టికాయ తగిలిందన్నమాటే. అసలు వడ్డీ. విలక్షణానంద స్వామి అనే యోగి శిష్యులు భార్యాభర్తలు చిదంబరం నుంచి వచ్చారు భగవానుని చూడడానికి. ఆమె నాతో చెప్పింది, ఆ యోగి వాళ్ళని రోజుకు 2000 రామనామ జపం చేసి ఆ ఫలితాన్నంతా గురువుకే అర్పించమన్నారని. వాళ్ళకి భగవాన్తో ఈ సంగతి చెప్పడం బెరుకై నన్ను చెప్పమన్నారు. నాకు అప్పటికి బాగా చనువు భగవాన్ దగ్గర. చెప్పాను. కులాసాగా భగవాన్ అన్నారు,
2000 నామాల ఫలితము గురువుకే అర్పిస్తే వీళ్ళకేం మిగులుతుంది? అయినా ఆయన తీసుకునేది వడ్డీయే కదా అని. అంటే జపం చేసే మనసు వీళ్ళకి మిగిలే ఉంటుంది కదా, పై జపమే కదా గురువుకి అని అక్కడ ఉన్న మురుగనార్ అన్నారు. అవును, ఆ స్వామి వడ్డీ తీసుకొని తన భక్తులకి అసలనన్నా వదులుతారు. ఇక్కడ ఈ పెద్ద స్వామి ఉన్నారే, వీరు అసలు వడ్డీ అన్నీ మింగేస్తారు. తీరా చూసుకుంటే మనది అనేది ఏమీ మిగలదు అంటున్నప్పుడు మురుగనార్ కళ్ళ నుండి చెంపల మీదకి దారులుగా ఆనంద బాష్పాలు దొర్లాయి. మాటలతో పండితులు. ఇంకొకప్పుడు కుంభకోణం నుండి 2 స్త్రీలు వచ్చారు. వాళ్లలో ఒక ఆమె గురువు, ఇంకో ఆమె చేల. వాళ్లే భోజనం వండుకొని దాంట్లో సగం భగవాన్కి ప్రసాదం కింద అర్పించారు. ఆ సాయంత్రమే రైలుకు వెళ్లాలన్నారు. గురువును భగవాన్ హాలులోకి తీసుకుని వచ్చి ఓ చోట భక్తిగా కూర్చోపెట్టింది శిష్యురాలు. తాను కూర్చుంది. ఉండుండి శిష్యురాలు భగవాన్తో, ఆమె ఉందే అంతా మీ రకమే అని, ఇంకోసారి ఆమెది అంతా మీ స్థితే అని ఇట్లా అంటూ ఉంది. తమ ఆశీర్వచనం కావాలి మాకు అంది మళ్ళీ. శీఘ్రంగా మోక్షం అందుకోగలిగేట్టు ఏదన్నా ఉపదేశించండి అంది ఒకసారి. ఆ మాటలకి దేనికి భగవాన్ పలకలేదు. ఏదో అంటారు, మమకారం అంటారు, మాయ పోవాలంటారు, కనుక భగవాన్ మాకేమన్నా ఉపదేశిస్తే బాగుంటుంది అంది. మధ్యాహ్నం దాటుతోంది. ఆమెకు తొందర పుట్టింది. కానివ్వండి, మరి టైం అవుతోంది అని మళ్ళీ, కానివ్వండి, ఉపదేశించండి, మేము రైలుకి వెళ్ళాలి అంది. మేము రైలుకి వెళ్ళాలి కానివ్వండి అని ఇట్లా హెచ్చరిక చేస్తుంది. స్వామి మాట్లాడలేదు. చివరికి కొంచెం తగ్గి, స్వామి, ఆమెకి ఏదన్నా చెప్పండి, అజ్ఞానం అది అంటారు, అదేమిటో కొంచెం ఉపదేశించండి, ఆ అజ్ఞానం అది ఏమిటో కొంచెం వివరించండి, మేం వెళ్ళాలి, రైలు టైం అయింది అంది. కరుణామూర్తి భగవాన్ ఏమీ కోపించకుండా మురుగనార్తో, అజ్ఞానం ఎవరికో అది తెలుసుకోమనండి అన్నారు. మీకు కావలసిన ఉపదేశం అయింది, ఇంక మీరు రైలుకి వెళ్ళవచ్చును అన్నారు మురుగనార్. వాళ్ళు వెళ్ళాక భగవాన్ అన్నారు, తొందర, ఆలస్యమవుతుంది, రైలుకి వెళ్ళి తీరాలి. వీలైతే ఆ కాసేపట్లో శీఘ్రంగా మోక్షము వెంట తీసుకుని వెళ్ళాలి స్వామి నుండి. మోక్షం ఏమన్నా అంగట్లో దొరుకుతుందా? అవి ఇవి పుస్తకాల్లో అర్థం కానివన్నీ చదివి ఆలి మాటలతో పండితులమైనామనుకుంటున్నారు అన్నారు. నేను ఆశ్రమానికి వచ్చిన తరువాత నా దేవి పూజలు, మంత్రజపాలు అన్నీ కట్టుబడిపోయినాయి. నా సేవే నా సాధన, నా పూజ. సాక్షాత్తు భగవంతుడే నా పక్కన నాతో కలిసి పనిచేస్తూ ఉంటే దినమంతా ఆయన సేవలోనూ ఆయన భక్తుల సేవలోనూ గడుపుతూ ఉంటే వేరే పూజలు జపాలతో నాకు అవసరమేముంది? చివాట్లు. తన చుట్టూ ఉన్నవాళ్లను ఏమాత్రం ఏ నిమిషం పోనీలే అని ఉపేక్ష చేసి వదలరు భగవాన్. తనకు ఎంత సేవ చెయ్యని, దానిలో ఏమాత్రం అహంకారమున్నా వెంటనే ఏదో సందర్భంలో తీవ్రంగా ఖండిస్తారు. వంటింట్లో పని చేస్తుంటేనే అందరికీ ఎప్పుడూ హెచ్చరికలు, బోధనలు, చివాట్లు, నవ్వులు, వేదాంతము, హాస్యము, వైరాగ్యము, పురాణాల్లోంచి, వేదాంత గ్రంథాలలోంచి, భక్తుల చరిత్రలోంచి కథలు అన్నీ ఉపదేశాలుగా స్వామి నుంచి మాకు చెవుల పడుతూనే ఉండేవి. మా మనసులో ఏం జరుగుతుందో మాకు తెలియకముందే ఆయన గుర్తిరిగి సద్యోచికిత్స చేసేవారు. మేమేమి తప్పు చేసినామో తెలియకుండానే చివాట్లు తగిలేవి. ఎన్నడో చేసిన దానికి, చేయబోయేదానికి, అసలు చెయ్యని దానికి కూడా శిక్షణ జరిగేది. ఎవరైనా వచ్చి నేను చేస్తున్న వంట చూసి ఆనందించి, మహాతల్లివి,
నీ వల్ల కదా ఇంత వంట ఇందరికి సదుపాయమవుతుంది. స్వామి సన్నిధానంలో నీకింత సేవ లభించింది. ఎంత అదృష్టవంతురాలివో అన్నారా? నా మనసు కొంత కాకపోయినా కొంత ఉబ్బేది కదా. స్వామే నాకంత శక్తిని ఇవ్వబోతే ఒక చెంబు తీసి అవతల పెట్టే ఓపిక లేని దానికి గుండిగలు లెక్క లేకుండా వార్చే శక్తినిచ్చి నా చేత సేవ చేయించి నన్ను ఆడిస్తుంది స్వామేనని, అంతా ఆయనేనని, నేనేమీ లేదని తెలిసినా కూడా కొంత కర్తృత్వమో లేక నా సుకృతం పైన అభిమానమో నాకు తెలియకుండానే మనసున పడేది కదా. వెంటనే ఎట్లాగో ఎవరి మీదనో పెట్టి తగిలేవి చివాట్లు. అహం. ఇక్కడికి వచ్చే ముందు ప్రతివారు మోక్షం కావాలని, దానికోసం తపస్సు చేయాలనే వస్తారు. కానీ త్వరలోనే అహంకారం నెత్తికెక్కి ఆడిస్తుంది. ఎందుకు వచ్చారో మరచిపోతారు. మీరు చేసే సేవ కోసం, మీరు రుచిగా వండి పెట్టేవి తినడం కోసం ఆశించి సంతోషిస్తారనుకోకండి. ఎవరిలో అహంకారం తక్కువో వారి మీదే నాకు ప్రేమ. నేనే కదా స్వామికి ఇంత సేవ చేసి సుఖపెడుతున్నాను అనే అహం ఉన్నదా, సేవ అంతా నిష్ఫలం. మరిట్లా నా చుట్టూ సేవ చేస్తూ పడి ఉంటారు. ఎక్కడో లోకంలో ఏ మూలనో నా పేరన్నా వినని నిరహంకారి దగ్గర వాకిట్లో కూర్చుంటాను నేను ఎగిరిపోయి. నమ్రత వల్లనే అహం చస్తుంది. అహంకారం ఈశ్వరుడికి చాలా దూరం చేస్తుంది సాధకుణ్ణి. ఎదురుగా గుమ్మం తెరిచే ఉంది. లోపలికి వెళ్ళాలంటే బాగా వంగాలి. తల ఎత్తి నా అంతవాడు లేడని నడిచావా తల బద్దలవుతుంది. నా సేవ దొరికింది కదా, ఇంకేం కావాలి, మా అంత గొప్పవారు లేరు అనుకోకండి. మీరేం పే కంటే గొప్పవారా? వాడికంటే నా సేవ చేశారా? వాడికన్నా భక్తి గలవారా? ఏళ్లకు ఏళ్ళు నా ఒంటి మురికిని దోసెళ్లతో ఎత్తి పారబోశాడు. చివరికి ఏమైంది? నా మీదకే కేసు తెచ్చి నా ఎదుట కుర్చీలో కూర్చుని చర్య జరిపించాడు. అహం చావకపోతే చేసిన సేవంతా అట్లా బూడిదైపోతుంది అన్నారు ఆ రోజు. జాడీలు. నేను వంట చేస్తున్న కొత్తలో వంటింట్లో ఏమీ సామాన్లు ఉండేవి కావు. నూనె, నెయ్యి ఇలాంటివి సీనా రేకు డబ్బాలో ఉండేవి. ఆ మగవాళ్ళు నిర్లక్ష్యంగా తీయడంలో నూనె, నెయ్యి అంతా కింద ఒలికి నేలంతా జిడ్డు జిడ్డుగా జారుతూ ఉండేది. నేనదంతా తోమి, కడిగి, అలికి ముగ్గు పెట్టాను. భగవాన్ అది చూచి, చాలా మంచి పని చేశావు, బావుంది ఇప్పుడు అన్నారు. ఏం లాభం స్వామి, మళ్ళీ ఒలుకుతాయి. ఈ డబ్బాలు కాదు, వీటికి సరైన జాడీలు ఉంటే బాగుంటుంది అన్నాను. సరి సరి అంటూ వెళ్ళారు స్వామి. 10 రోజులు తిరిగాయో లేదో నా కోసం కబురు వచ్చింది. హాలులోంచి స్వామి రమ్మంటున్నారని. వెళ్ళాను. భగవాన్ ముందు పెద్ద జాజికాయ పెట్టె ఉంది. రైలు స్టేషన్ నుండి వచ్చిన ఆ పెట్టెలో స్క్రూ మూతల జాడీలు 4 పెద్దవి, 2 చిన్నవి ఉన్నాయి. జాడీలు కావాలన్నావుగా, తీసుకో అన్నారు నవ్వుతో స్వామి. ఎవరో స్టేషన్ మాస్టరు ఎందుకు పంపారో తెలీదు, ఆశ్రమానికి అని రైలులో వేశారట. ఆ విధంగా దినదినము ఎన్ని జరిగేవో ఆశ్రమంలోనూ భక్తుల జీవితంలోనూ. ఇప్పుడు చెప్పితే కొత్త వాళ్ళు వాటిని ఓ మహాత్మ్యాల కింద నమ్మడం కష్టం. అప్పటిదాకా ఎందుకు? నిన్న ఆశ్రమంలో హోమం జరుగుతుంది. నాకు ఆశ్రమ భోజనం సహించలేదు, ఆకలి వేస్తుంది. ఇంటికి పోయి 2 గోధుమ రొట్టెలు చేసుకోవాలనుంది. ఈ వయసులో ఎండాకాలంలో ఇంటికి పోయి పొయ్యి దగ్గర వండుకోవడం ఒక శ్రమ. పైగా ఈ లోపల హోమం అయిపోతుంది, మళ్ళీ ఎండలో రావాలి. అలాగే కూర్చున్నాను నీరసంగా, కదలలేక. సుబ్బలక్ష్మమ్మ ఆశ్రమంలో భోజనం చేయలేదు. ఇంటికి పోయి రొట్టెలు చేసుకుంది.
తనకు కావలసిన వాటికన్నా రొట్టెలు ఎందుకు ఎక్కువ చేసుకున్నదో ఆమెకే తెలియదు. ఆ మిగిలినవి శాంతమ్మకివ్వాలి అనుకుందిట. ఎందుకు నాకు రొట్టెలు అవసరమవుతున్నాయనుకుందో ఆమెకే తెలియదు. తెచ్చి ఇచ్చింది హోమం మధ్య. కరక్కాయలు. భగవాన్ నేను రాకముందు కొండ మీద ఉండగా వారి తల్లి కళ్ళకి పట్టేసుకోవడానికి కరక్కాయ కావాలన్నదట. ఆ ఎండలో ఊళ్ళోకి కొండ దిగి ఎవరు పోతారు? కరక్కాయ కొనడానికి కానీ డబ్బు ఎవరుకున్నది ఆ రోజుల్లో? ఊరుకున్నారు స్వామి. మధ్యాహ్నానికి ఎవరో ఆ దారిన పోతూ ఓ మూటెడు కరక్కాయలు పడేశారు. స్వామి తల్లిని పిలిచి, కరక్కాయలు కావాలన్నావుగా, ఇవిగో వచ్చాయి, తీసుకో అన్నారట. మూటెడు ఎట్లా వచ్చాయంటే తెచ్చిన అతనికి తెలియదు. ఎక్కడి నుంచో బస్తాలతో కరక్కాయల బండి తిరువన్నామలై రోడ్డు మీద వెళుతుంది. బస్తాలతో కరక్కాయలు 2 ఎడ్ల బండి నిండా. వాటిలో ఓ బస్తాకి చిల్లి ఉండి రోడ్డు వెంబడి దారగా కరక్కాయలు పడ్డాయి. బండి అతను గమనించలేదు. ఈ మనిషి రోడ్డు మీద పడ్డ కరక్కాయలు పై పంచెలోకి తీసుకున్నాడు. కానీ అన్ని కరక్కాయల్ని ఏం చేసుకోవాలో అతనికే తెలియదు. ఎందుకో తోచిందట. కొండ మీద ఆశ్రమంలో ఏదన్నా ఉపయోగం ఉండవచ్చని తెచ్చి పడేశాడు. ఓసారి నా చేతిలో కానీ కూడా లేదు. ఎట్లా రమణ, నాకెక్కడి నుంచి వస్తుంది అని ఊరుకున్నాను. అంతే. 4 రోజుల్లో మనీ ఆర్డర్ వచ్చింది. 5 రూపాయలు. డాక్టర్ శ్రీనివాసరావు అనేవారి నుంచి. ఆయన రమణ చరిత్ర చదువుతున్నారు. దాంట్లో శాంతమ్మ అనే పేరు వచ్చింది. ఆ పేరు వినగానే ఆమెకేమైనా పంపాలని బుద్ధి కలిగిందట. ఇట్లాంటివి ఎన్ని వందలో. బోధ. ఓసారి నేను భగవాన్ కలిసి పొట్లకాయ కూరని నూనెలో వేయిస్తున్నాం. పొట్లకాయలోని నీళ్లు పిండకూడదు. ఆశ్రమానికి వచ్చింది ఏదీ వృధా కాకూడదు. పొట్లకాయల్ని తరిగి అట్లానే వేసి నీరు పోయిందాకా వేయించాలి. చాలా పెద్ద బాణలి. పొయ్యికి ఒకవైపు స్వామి, ఇంకొక వైపు నేను కూర్చుని పెద్ద గరిటెతో కూరని మాడకుండా తిప్పుతున్నాం. చాలా వరకు వేగింది. అప్పుడు ఎందుకో స్వామి చప్పున గరిటెను అట్లానే వదిలి చలనం లేకుండా ఆగిపోయినారు. తలెత్తి ఆయన్ని, చలనం లేని ఆయన చూపుల్ని చూసి నేను అప్రయత్నంగా ఆగిపోయాను. మనసు ఆగిపోయింది. చుట్టూ ఎవరూ కనబడలేదు. కొంచెం సేపట్లో భగవాన్ కదిలి కూరలోంచి శబ్దం ఆగిపోయింది. ఇది సమయం పొడి వేయడానికి అన్నారు. పొడి అంటే కూర పైన చల్లడానికి సిద్ధంగా కొట్టి ఉంచుకున్న కూర పొడి. అక్షరమణమాలలో అన్నారు భగవాన్, పొడిచే మైకపరచి నా బోధ హరించి నీ బోధ గనిపించితి అరుణాచల అని. అట్లాగే కూర శబ్దం ఆగిపోయినప్పుడు పొడి చల్లడానికి సమయం అన్నారు స్వామి. అంటే మనసులోని శబ్దం ఆగి నిశ్చలమైపోయిన స్థితి మనిషికి వచ్చినప్పుడు గురువు ఉపదేశం చేయవలసిన సమయం. శంకరమ్మ అని ఆశ్రమం వంటింటిలో సహాయం చేసే భక్తురాలు భగవాన్ ఇడ్లీ తీసుకొని అందరి మధ్య భోజన హాలులో కూర్చున్న సమయంలో వారికి నమస్కరించి అడిగింది, నాకు ఉపదేశం కావాలి స్వామి అని. భగవాన్ నవ్వుతో హాలులో అందరికీ చూపి, ఈ అమ్మకి ఉపదేశం కావాలట అన్నారు అని శంకరమ్మతో కైవల్యం అనే పుస్తకంలోంచి 2 పద్యాలు చదివారు. వాటి అర్థం, తాను పరబ్రహ్మను అని మరచి తాను జీవుడని అనుకోగానే ఈ జీవన్మరణ పరంపరలో పడుతున్నావు. నేనెవరిని అనే ప్రశ్న వల్ల నీవు సత్యాన్ని తెలుసుకుంటే నీవు జీవుడవనే అజ్ఞానం చెదిరి నీ సత్యస్వరూపం తెలుసుకుంటావు. అప్పుడు నీవు పరబ్రహ్మ కాక వేరు కావని స్పష్టమవుతుంది. అదే మోక్షం. నీవు నన్ను అడిగావు కనుక నీకీ ఉపదేశం చేస్తున్నాను అని. అంతే.
భగవాన్ ఎప్పుడూ ఎవరికీ ఏ మంత్రాన్ని ప్రత్యేకంగా ఉపదేశించలేదు. ఆయన ఇచ్చే దీక్ష గాని, ఉపదేశం గాని మౌనంలో జరిగేది. ఏదన్నా చెప్పితే నేనెవరు అనే విచారణే మహామంత్రం అని చెప్పేవారు. వారి నుంచి ఒక్క మాట, ఒక్క చూపు మహామంత్రోపదేశం కన్నా ఉజ్వలమైన శక్తిగా, జ్ఞానంగా తరింపచేసేది. సుంకం. ఒకసారి భగవాన్ భక్తులు ఒకరు తీర్థయాత్రలు తీసుకొని సాయిబాబా మఠం మొదలైనవి దర్శించి సాయిబాబా మహిమలకు పారవశ్యులై తిరిగి భగవాన్ దగ్గరకు వచ్చి ఆ కబుర్లు చెప్తున్నారు. అప్పుడు భగవాన్ అన్నారు, ఒక్కసారి ఎవరన్నా ఇక్కడికి వచ్చారా? తరువాత ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని దర్శించినా ఇక్కడ ఈ గేటులో సుంకం చెల్లించుకుంటేనే కానీ లోపలికి పోవడానికి వీలు కలగదు. ఒక్కసారి ఇక్కడికి వచ్చారా? తరువాత ఎక్కడికి పోయినా చివరికి ఇక్కడికి చేరుకోవాల్సిందే. ఈ ద్వారంలోంచి తప్ప మోక్షానికి ప్రవేశార్హత లేదు. కరుణ. ఒకసారి ఒక భక్తుడు ఆశ్రమంలో భిక్ష చేస్తున్నారు. అప్పుడు భగవాన్కి గట్టి జలుబుగా ఉంది. జలుబుగా ఉంటే కాఫీ తాగరు, మజ్జిగ పాలను వాడరు, చారు తప్ప. ఆ రోజు పోళీలు చేయించారు. వాటిలోకి బాదం పాలు చేశారు. స్వామి తినరే అని మనసులో విచారంగానే ఉంది. కానీ చిన్న స్వామి పర్వాలేదు, స్వామికి కూడా వెయ్యండి అన్నారు. రాజా అయ్యరు భగవాన్కి ఓ పోళీ వేయబోయినాడు. భగవాన్ దాంట్లో తీపి వేశారా అని అడిగారు. రాజయ్యరు లేదు అన్నాడు. చక్కెర వేసింది ఆ పోళీ. దాంట్లో కొంచెం చారు పోసుకొని మాట్లాడకుండా తిన్నారు స్వామి. నాకేమో స్వామి పాలు పోసుకోలేదే అని ఉన్నది. చిన్న స్వామి పోళీ పాలు కూడా భగవాన్కి వడ్డించవచ్చునని చెప్పారు. నేను బాదం పాలు అందరికీ వడ్డిస్తున్నాను. భగవాన్కి చారు కావలసి వచ్చింది. చేతిలో ఆ గిన్నెతోనే వెళ్ళి కొంచెం పాలు భగవాన్కి విస్తట్లో పైన పోశాను. ఆ పాలు పడగానే భగవాన్ నా వంక తలెత్తి చూశారు. కళ్ళు జ్యోతుల వలె మండిపోతున్నాయి. నేను చారు పోయమంటే ఇంతలో పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను పాలు అడిగానా, చారు అడిగానా? చారు తీసుకురా అని రాజయ్యని పిలిచి ఇంకో పోళీ వేయించుకున్నారు. ఇంత చారు పోయించుకున్నారు. చారు, పోళీ, బాదం పాలు అన్నీ పిసికి తింటున్నారు. గుండెలు గబగబ కొట్టుకుంటున్నా నేను తల వంచుకుని అందరికీ వడ్డిస్తున్నాను. నేను అటువైపు వచ్చినప్పుడల్లా భగవాన్, నేను పాలు అడిగానా, చారు అడిగితే ఇంతలో పాలు ఎట్లా తెచ్చావు అని గద్దిస్తున్నారు. పోళీలో తీపి ఉందా అంటే లేదంటాడు రాజా. చారు పోయమంటే పాలు పోస్తావు. అయితే మీరేది తినమంటే స్వామి అది తినాలి. స్వామికి ఏం కావాలో స్వామి కాదు చెప్పేది, మీరు నిర్ణయించేది. మీరేది విస్తట్లో వేస్తే అది తినాలి స్వామి అని కోపంగా మాట్లాడుతున్నారు. ఏమీ చెప్పటానికి తోచగా తల ఉంచుకున్నాను. మర్నాడు స్వామి కాఫీ తాగలేదు. నా మూలంగా కాఫీ మానివేశారు. నేను ఓ నెల మానివేశాను. ఒక్క పూట కూడా కాఫీ లేకపోతే నిలవలేను. ఓ రోజు ఏడ్చాను భగవాన్ ముందు. స్వామి, తప్పు జరిగింది, దానికి ఇంత శిక్ష, మీరు కాఫీ తాగాలని. నేను అందుకు మానలేదే, నా ఒంటికి పడదు. కావలిస్తే డాక్టర్ గారిని అడుగు, అడిగి చూడు. ఏమండి డాక్టర్ గారు, కాఫీ నా ఒంటికి మంచిది కాదని చెప్పారు కాదు? నాకెప్పుడు పడదు కాఫీ. కొండ మీద అంతే. నేను కాఫీ మానితే వీరందరూ తాగరు. వాళ్ళ మనస్సులు కష్టపడిపోతాయి. స్వామి మూలంగా మనకి కాఫీ పోయిందే అని తిట్టుకుంటారు అన్నారు. కొద్ది రోజుల్లో చెంబుడు కాఫీ తెచ్చింది స్వామి కోసం జానకమ్మ. చూడు, కాఫీ తెచ్చింది జానకి. ఇప్పుడు ఇంకేం చేయను, కాఫీ తాగుతున్నాను అన్నారు నాతో. ఆ విధంగా తనకు లేని కోపాన్ని మా కోసం నటించేవారు స్వామి. ఒక్కొక్కప్పుడు ఎన్ని తప్పులు చేసినా ఏమనరు.
అమ్మో, స్వామి నుంచి ఎన్ని చివాట్లు అనుకుంటూ ఉంటే వారి నుండి కరుణ తప్ప ఏమీ కురియదు. కానీ ఎప్పుడో ఏ చిన్న తప్పుకో ఒక్కసారిగా విరుచుకుపడతారు. కారణం ఆ నిమిషాన చేసిన చిన్న పొరపాటులో ఉండదు. మాలో దాక్కుని ఉన్న ఏ కలుషాన్నో వెతికి పైకి తీసి మంట పెట్టాలనో, లేక పెరిగిపోతున్న ఆహాన్ని అణచాలనో, లేక లేని ఆగ్రహాన్ని నటించి లోపల నుంచి మా స్వభావాన్నంతా కెలికి శుభ్రం చెయ్యాలనో, ఒకసారి మండిపడి తిట్టి ఊపి వదిలిపెట్టేవారు. ఆయన ఆగ్రహమంతా ఆయన అపార కరుణ అని తెలుసుకున్న భక్తులు ధన్యులు.